ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇలా గ్రామీణ వాతావరణంలో ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అనేక మంది ఆటో కార్మికులు దాని మీద పడి ఆధారపడి బతుకుతున్నారు కదా. మరి వారి జీవితాన్ని నెట్టకు రావాలంటే మీరు ఇస్తారన్న పైసలు ఎటుపోయినాయి? సో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, ఆటో కార్మికులకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. మరి ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఇవాళ మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఇవాళ మీ యొక్క కొనుగోలు కేంద్రాలు 8,000 కొనుగోలు కేంద్రాలు పెట్టినన్నారు. వడ్లు ఇలా పంట వచ్చినాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లను కొడలేక రైతులు రోజు రాత్రులు పగలాడ పండుకుంటున్నారు. మీరు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కొన్నది కేవలం 80 లక్షలలో 15 లక్షల ధాన్యం మాత్రమే కొన్నారు. మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. మిగతా ధాన్యం ఇంకెప్పుడు కొంటారు? కొనడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఇలా రైతులు అక్కడ అడుగుతా ఉన్నారు కదా. ఇలా బోనస్ ఇవ్వలేదు కదా. గతంలో మీరు ఒక బోనస్ ఎగ్గొట్టిండ్రు, ఇప్పటి వరకు బోనస్ ఇస్తలేరు. 2,000 కోట్లు ఇప్పుడు ఇవ్వాలి. మీరు ఏమన్నారు? ధాన్యం కొన్న 2-3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారు. ఇప్పటికి 15 రోజులు అవుతుంది డబ్బులు పడక. మీరు ఒక్కసారి పోయి అడగండి, ధాన్యం అమ్మిన రైతులను అడగండి, మీరు అమ్మిన ధాన్యానికి డబ్బులు వచ్చినాయా, దానికి బోనస్ వచ్చిందని అడగండి. బోనస్ కూడా ఇవ్వలేదు కదా, బోగస్ చేశారు కదా బోనస్ కూడా. మరి ఏ వర్గం సంతోషంగా ఉన్నదని మీకు ఓటేస్తారు? డెఫినెట్ గా శ్రీనివాస్ గారు తప్పకుండా ఈ పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా యొక్క ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక సందర్భాలలో మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు సరే ఫామ్ హౌస్, మీరు ఫామ్ హౌస్ అంటారు, మేము అగ్రికల్చర్ హౌస్ అంటాం. వారి ఒక నియోజకవర్గంలో సొంత ఇల్లు కట్టుకొని ఉంటుండు, దాన్ని మీరు ఫామ్ హౌస్ అని పిలుస్తున్నారు. గజ్వేల్లో ప్రజలు ఎన్నుకున్న ఆ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అక్కడనే ఉంటుండు. మిగతా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటలేరో కానీ కేసీఆర్ గారు నిత్యం ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో అక్కడనే ఉంటుండు. సో వారు అక్కడ ఉండుకుంటూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటండి? నిత్యం వర్క్ చేయాలి పార్టీ కోసం. సో వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మన ప్రజల్లోనే ఉంటుండు. మరో నాయకుడు, సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు ప్రజల్లోనే ఉంటుండు. ఒక పక్క ఇద్దరు బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఏకరువు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతి విషయంలో నిన్న మీరు తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్లు తీసుకున్న నిర్ణయాల పట్ల కావచ్చు, ప్రజలకు ఇస్తారన్న హామీల పట్ల కావచ్చు, ఎక్కడికక్కడ నిలదీస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల అందు ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నది. ఇంకే రాజకీయ పార్టీ మేము స్పందించిన తీరులో ఏ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో స్పందిస్తలేదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అడుగుతలేదు. కాబట్టి డెఫినెట్ గా మాకు ఆ విశ్వాసం ఉన్నది. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకులు బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ గులాబీ జెండా ఎగరబోతా ఉన్నది. గ్రామ పంచాయతీలో ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది శ్రీనివాస్ గారు. వీళ్ళు ఎంతసేపు ఆ యొక్క కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద కాలాపయస్తూ బీసీలను మోసం చేయడం తప్పితే ఇప్పటికీ ఆ బీసీ డిక్లరేషన్ ఇప్పటికి 42% డిక్లరేషన్ కాలేదు. కాకుండానే పార్టీ పరంగా ఇస్తామని పోతా ఉన్నారు. ఇప్పుడు ఒక పక్క బీసీలను మోసం చేసినట్టే కదా, బీసీలను దగా చేసినట్టే కదా. ఇలా నేనడం కాదు, బీసీ జేఏసీకి సంబంధించిన ఆర్ కృష్ణ నేతృత్వంలో ఏదైతే నడుస్తా ఉన్నదో వారే చెప్తా ఉన్నారు కదా. నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడిండ్రు కదా. మీరు ఎట్లా పోతారు? 42% అధికారికంగా ఇవ్వకుండా ఎన్నికలు ఎట్లా పోతారని వాళ్ళే అడుగుతున్నారు కదా. సో కాబట్టి మీరు అన్ని వర్గాలను మోసం చేశారు. ఏ డిక్లరేషన్ అమలు చేయలేదు. యూత్ డిక్లరేషన్ అమలు చేయలేదు, బీసీ డిక్లరేషన్ అమలు చేయలేదు, మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయలేదు, మహిళా డిక్లరేషన్ అమలు చేయలేదు, రైతు డిక్లరేషన్ అమలు చేయలేదు. ఏ డిక్లరేషన్ అమలు కాలేదు. మీరు చేసినవన్నీ కూడా ఉట్టిగా ఫేక్ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు తప్పితే ఈ యొక్క 23 నెలల పాలన పడకేసింది. ప్రజల పాలనను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది దురవస్థలో ఉన్నారు. ఇలా నిరుద్యోగులు ఒక పక్క, అదే విధంగా గురుకుల విద్యార్థులు మరో పక్క ఇబ్బందులు పాడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఇప్పటికే మేము చర్చ పెట్టినాము, ఇప్పటికే బాకీ కార్డులు తీసినాము, ప్రజలను చైతన్యం చేసినాము, ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం. రేపు కూడా ఇదే రీతిలో మా పార్టీ శ్రేణులంతా కూడా గ్రామాలకు తరలి వెళ్తాం. ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలో వాటన్నిటి గుర్తు చేస్తాం. తప్పకుండా ఈ యొక్క గ్రామ ఖండంలో జరుగుతున్న ఎన్నికల్లో, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం. ఆ దిశగా కాంగ్రెస్ యొక్క ఇచ్చిన హామీలను ఎండగడతాం. అదే విధంగా ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నదన్నట్టే తప్పితే తెలంగాణ ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసినట్టయితే ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి వారి విషయాలను కూడా ప్రజల మధ్య చర్చ పెడతాం. చర్చ పెట్టి మీరు ఓటేయాలని ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. శ్రీనివాస్ గారు. ఓకే, వాసుదేవరెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు
మరి తెలంగాణలో మొత్తం ఓవరాల్గా పర్యటన చేయడానికి ఇప్పుడే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనలు ఉంటాయి. మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారా, తెలంగాణలో పర్యటన చేస్తారా? దాని పట్ల మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? తప్పకుండా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి తిరిగితే మంచిదే కదా. అవును. ప్రజల్లోకి తిరగడం ఎంతసేపు రాజకీయాలు ఉన్నప్పుడే ప్రజల మధ్యలోకి వెళ్ళడం కాకుండా ప్రజల సమస్యలను తీర్చే దిశగా ఆలోచన చేస్తే బాగుంటది. రెండవది, మీరు అడుగుతున్నది ప్రతిపక్ష నాయకుడు తొలి ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వెళ్తారని. తప్పకుండా వెళ్తామన్నది. సమయం సందర్భం వచ్చినప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు కూడా బయటకు వస్తాడు, తిరుగుతాడు. కానీ కేసీఆర్ కంటే ముందే ఇలా ఇప్పటికే మా పార్టీ శ్రేణులు ఇంతకుముందు చెప్పినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లైవ్ లో ఉంటా ఉన్నాడు ఎప్పటికప్పుడు. మా పార్టీ శ్రేణులకు టచ్ లో ఉంటుండు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభుత్వం విషయంలో. తప్పకుండా ఇద్దరు నాయకులు బ్రహ్మాండంగా ఉన్నారు. వారిలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ లాంటి చురుకైన నాయకత్వం మా పార్టీలో ఒక పక్క హరీష్ రావు గారు, మరో పక్క కేటీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా ప్రజలకు మధ్యలకు వెళ్ళడానికి మా కార్యాచరణ కూడా సిద్ధం అవుతుంది. ఇప్పటికే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడికక్కడ టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా పార్టీ నాయకత్వాన్ని అలర్ట్ చేస్తా ఉన్నాడు. ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. అదే విధంగా రేపు నవంబర్ 29 మరి కేసీఆర్ గారు దీక్ష దివాస్ కు సంబంధించి కూడా మా యొక్క కార్యాచరణ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అప్పటి నుంచి ప్రజల మధ్యలో ఉండబోతా ఉన్నది మా శ్రేణులంతా కింది స్థాయిలో. సో కాబట్టి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మరి ఎప్పుడైతే మొన్నటిదాకా సర్పంచ్ల బిల్లులు ఆగిపోయినాయి కాబట్టి ఆ సర్పంచ్ల బిల్లులు ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా అగ్ర ఆవేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు. ఇలా వారు ఉన్నారు. ఒక పక్క యజమాన్యాలు, విద్యా సంస్థల యజమాన్యాలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు. ఇలా విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్లు ఇవ్వక వారు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చర్చ పెట్టుకుంటారండి. తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడే కదా వారికి కావాల్సింది. ఓటు అనే ఆయుధం రాజకీయ పార్టీలకు అవసరం కాబట్టి ఆనాడు ఏం చెప్పిండ్రు, ఈనాడు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు ఒక అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా చర్చ పెడతాం. మా నాయకత్వం ఉన్నది, ఇద్దరు నాయకులు ఉన్నారు ఇక్కడ బ్రహ్మాండంగా. సమయం సందర్భం వచ్చినప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు కూడా బయటకు రాబోతారండి. ఓకే, వాసుదేవరెడ్డి గారు, ఇంకొక క్వశ్చన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో గవర్నర్ అనుమతించారు. ఇక రేపో మాపో అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది కదా. అదే జరిగితే నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో కొంత బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో రాణిస్తుందా? సో కేసీఆర్ బయటకు వస్తారా, కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా? తప్పకుండా శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా పెట్టిన కేసు, దాంట్లో ఏం లేదనేది మీరు అనేక సార్లు చెప్పినాము. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి పెట్టిన కార్యక్రమం తప్ప దాంట్లో అవినీతి చేయడానికి ఇక్కడి పంపించిన పైసలు అక్కడ ముట్టినట్టు అక్కడ ఉన్న బ్యాంకు, అక్కడ ఉన్న నిర్వాహకులు చెప్పిండ్రు. దాంట్లో అవినీతే జరగలేదు, అయినా కక్షపూరితంగా పెట్టిండ్రు. మీరు ఏది తీసుకున్నా మీరు పెట్టాలనుకున్నారు. మీకేంది, గతంలో ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి గారు జైలుకు పోయింది కాబట్టి మమ్మల్ని జైలుకు పంపిన ఆ కక్ష వారికి ఉన్నట్టున్నది. ఈ ఫ్యామిలీలో కూడా కేసీఆర్ నో, కేటీఆర్ నో, దొరికితే హరీష్ రావు గారు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని పంపాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. సో మీరు ఏ కేసు పెట్టినా దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం. మీరు జైల్లో పెడితే కూడా మా నాయకత్వం, పార్టీ నాయకత్వం ఉన్నది.